నమస్కారం. మీరు చూస్తున్నారు నాగార్జున సాగర్ ప్రజల గొంతుక నందికొండ వార్తా స్రవంతి. నా పేరు పుష్ప. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. నాగార్జున సాగర్లో రోటరీ క్లబ్ ప్రారంభం. బుద్ధవనంలో వైభవంగా జరిపిన బతుకమ్మ వేడుకలు. కృష్ణానదికి వరద వచ్చిన ఈ సీజన్లో పర్యాటకులుగా వచ్చి మృతి చెందిన వారు 3. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి స్పిల్వే ద్వారా వరద నీరు విడుదలవుతూ ఉండడంతో కృష్ణానది వద్ద జలకళ సంతరించుకుంది. వరద నీరు భారీగా పెరగడంతో వరద పోటెత్తుతున్న పరివాహిక ప్రాంతాలు, అదేవిధంగా పుష్కర ఘాట్ల వద్దకు ప్రజలు, పర్యాటకులు వస్తూ ఉండడం, తరచూ ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతూ ఉండడం. మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో స్థానిక సిఐ శ్రీను నాయక్, ఎస్ఐ ముత్తయ్య, తిరుమలగిరి ఎస్ఐ వీరశేఖర్, పెదవూర ఎస్ఐ ప్రసాద్, రెవెన్యూ అధికారి అనిల్తో కలిసి సంబంధిత ప్రమాదాలు జరిగే ప్రాంతాల వద్ద రక్షణ చర్యలను పరిశీలించారు. శివాలయం పుష్కర ఘాట్ వద్ద గేట్లను మూసివేయాలని, ప్రమాదభరితంగా ఉన్న ఓపెన్ స్థలాల్లో పెద్ద మొత్తంలో ముళ్లకంచె వేసి పర్యాటకులు ఎవరిని అటువైపు రాకుండా చూడాలని డిఎస్పీ ఆదేశించారు. కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో గత నెల రోజుల వ్యవధిలో నాగార్జున సాగర్ను తిలకించడానికి వచ్చిన 3 పర్యాటకులు అవగాహన లేక లోతుకు వెళ్లి గల్లంతయ్యారు. ఇలా ఏటా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. నాగార్జున సాగర్ డ్యాం గేట్లు తెరిచి ఉన్నన్ని రోజులు పుష్కర ఘాట్ల వద్ద సిఆర్పిఎఫ్ జవాన్లను ఉంచాలని డిఎస్పీ ఆదేశించారు. ఇటీవల హైదరాబాద్ నుంచి వచ్చిన విద్యార్థులలో ఒక విద్యార్థి గల్లంతవడం, ఆ విద్యార్థి ఆచూకీ ఇంతవరకు లభించకపోవడం గమనార్హం. ఇంతవరకు ఈ సీజన్లో నాగార్జున సాగర్లో పర్యాటకులుగా వచ్చి మృతి చెందిన వారు 3. ఈ 3 మృతదేహాలు ఇంతవరకు లభించకపోవడం చాలా విచారించదగినటువంటి విషయం. నాగార్జున సాగర్లో రోటరీ క్లబ్ ప్రారంభించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి రోటరీ క్లబ్ మనుగడలో లేకపోవడంతో రోటరీ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు గుంటూరు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో నాగార్జున సాగర్లో నూతన రోటరీ క్లబ్ను ఏర్పాటు చేశారు. తద్వారా నాగార్జున సాగర్ ప్రజలకు రోటరీ క్లబ్ మరింత సేవలు చేయటానికి అవకాశం కలిగిందని తెలిపారు. చాలా హ్యాపీగా ఉంది. గుంటూరు రోటరీ క్లబ్ వారు స్పాన్సర్ చేయడం కూడా చాలా అద్భుతం అండి. ఇది చాలా సంతోషం ఉంది. అలాగే వారికి గ్యాంగ్ అండ్ గ్యావెల్ అంటే ఆ మెడలో వేసేది ప్లస్ బెల్, ఈ రెండింటిని కూడా గ్యాంగ్ అండ్ గ్యావెల్ అని పిలుస్తారు రోటరీలో. వాటిని కూడా బహుకరించవలసిందిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ రామప్రసాద్ గారిని కోరుతున్నాను. కంగ్రాచులేషన్స్ గ్రామనగర్ గారు. సార్ ఒకసారి చూడండి. ఈ సందర్భంగా ఈ క్లబ్ పెట్టడానికి కారణమైనటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు మా అసిస్టెంట్ గవర్నర్ అయిన కేవీ భాస్కర్ గారు చిన్న మా రాబోయే ప్రెసిడెంట్ గారికి ఒక చిన్న బహుకరిస్తున్నారు. ప్రెసిడెంట్ మెడల్ ఒకదాన్ని దయచేసి స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. సార్ చెప్పడం పట్టండి సార్ అందరూ. సార్ ఇటు చూడండి. తదుపరి
సెక్రటరీ చాప్టర్ సెక్రటరీ గారు అయినటువంటి గంజి వెంకటేశ్వర్లు గారిని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా మరొకసారి ప్రభాకర్ గారిని కోరుతున్నాం. వారికి క్లబ్ చార్టర్ అందజేయవలసిందిగా కోరుతున్నాం. చార్టర్ అంటే మీ అందరి కోసం కొత్త వాళ్ళు కాబట్టి తెలియజేద్దామని, రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ చార్టర్ అని ఒకటి ఇస్తుందండి. అంటే ఇప్పుడు 1943లో పెట్టి మాకు రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు కూడా ఒక చార్టర్ ఉంటుంది. సో ఆ చార్టర్ ప్రజెంటేషన్ సెక్రటరీకి ఇవ్వడం అనేది ఆనవాయితీ. ఆ చార్టర్ని మన గవర్నర్ రాంప్రసాద్ గారు చేస్తున్నట్టుగా అనుకుంటున్నటువంటి వెంకటేశ్వర గారికి కంగ్రాచులేషన్స్. వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు. I do solemnly place that I was faithfully execute the office of President of the Rotary Club of Vijaypuri, Nagarjuna Sagar, and that I will do the best of my ability and support the district governor and the Rotary International and that I will uphold the constitution and bylaws of my club. Next, G. Srikanth garu, Young Leaders Contact. So very young man, Young Leaders Contact ki select జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్ పరిచయం చేస్తూ వీరు నాగార్జునసాగర్లో పుట్టారు, నాగార్జునసాగర్లో పెరిగారు, ఇక్కడే చదువుకున్నారు. మరి ఇప్పుడు నల్గొండలో లోకల్గా సెటిల్ అవ్వడం జరిగింది జాబ్ను బట్టి. రొటేరియన్ టిఎన్ఎస్ వరప్రసాద్ గారు పబ్లిక్ ఇమేజ్ చైర్. వాళ్ళు ఎంత బాగా నిర్వహిస్తున్నారు మా కాలేజీ. మేము పబ్లిక్ ఇవ్వాలంటే ఆయనే. సో ఇవాళ ఈ విజయపురి నాగార్జునసాగర్ క్లబ్ మనమందరం కూడుకున్నామంటే మాకు డోర్స్ ఓపెన్ చేసింది కూడా తనే. తన ద్వారానే మేమందరం కూడా అందరినీ కలవగలిగాం. ఇవాళ మెంబర్స్ అయిన వాళ్ళందరూ కూడా వీరి ద్వారా కలవగలిగాం. విజయపురి నాగార్జున రోటరీ క్లబ్ యొక్క చార్టర్ సెక్రటరీగా నేను స్వచ్ఛందంగా స్వీకరించడానికి కట్టుబడి ఉన్న ముఖ్యమైన బాధ్యతలను పూర్తిగా గ్రహించి నా కార్యాలయం యొక్క విధులు మరియు బాధ్యతలను నమ్మకంగా మరియు ఇష్టపూర్వకంగా నిర్వహిస్తానని ఇందు మూలంగా నా గౌరవంతో ప్రమాణం చేస్తున్నాను. వెంకటేశ్వర్లు నిలబడు, పక్కన నిలబడు, మీ భార్య పక్కన నిలబడు. సార్ మీరు కూడా అక్కడే. విజయపురి నాగార్జున రోటరీ క్లబ్ పరిపాలనలో కోశాధికారిగా ఒక ముఖ్యమైన పదవికి ఎన్నికయ్యాను. ఇది మా క్లబ్ యొక్క ఉన్నత సంప్రదాయాలను నిలబెట్టుకుంటానని, మా క్లబ్ యొక్క ప్రయోజనాలను పెంపొందించడానికి మరియు రోటరీ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కార్యనిర్వహణ సామర్థ్యంలో అత్యుత్తమ కృషి చేస్తానని విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రోటరీ ఫ్యామిలీలోకి అంటే ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా 220 దేశాల్లో 13.5 లక్షల మెంబర్స్ ఉన్న
ఒక వసతి కుటుంబం లాంటి వసతి కుటుంబం అని ఎందుకన్నానంటే రోటరీకి ఎటువంటి ఒక ప్రాంతాలు కానీ క్యాస్ట్లు కానీ లేకపోతే ఎటువంటి ఇవి ఉండవు. అలాంటి ఒక రోటరీ కుటుంబంలోకి ఈరోజు మీరందరూ మెంబర్స్ అయినందుకు మొట్టమొదటిగా మీరందరూ మనకి మీరు ఒకసారి చప్పట్లు కొట్టుకోండి గట్టిగా. చప్పట్ల ద్వారా మీకు వెల్కమ్ చేస్తున్నాను. టుడేస్ పెళ్ళికొడుకు ఎవరు? పెళ్ళికొడుకు మనోహర్ గారు, చార్టర్ ప్రెసిడెంట్. చాలా మంది ప్రెసిడెంట్ అవుతారు, వస్తారు పోతారు, కానీ చార్టర్ ప్రెసిడెంట్ అనేది ఒక్కరే ఉంటారు. కాబట్టి టుడేస్ చార్టర్ ప్రెసిడెంట్ గాన మనోహర్ గారికి, అలాగే సెక్రటరీ గంజి వెంకటేశ్వర్లు గారికి, అలాగే ట్రెజరర్ హరినాథ్ బాబు గారికి, మరి ఈరోజు ఎంతో మందిని ఒక దగ్గరికి జత చేర్చి ఒక క్లబ్గా ఫార్మ్ చేయడంలో ముఖ్య భూమికి పోషించినటువంటి మన గాలి సుబ్బారావు గారికి, అలాగే ఈ క్లబ్ ఇక్కడ పెట్టాలి అని ఒక స్ట్రాటజిక్ ప్లాన్ చేసి ఇక్కడ ఉన్న క్లబ్ ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు లేరని దాని గ్యాప్ను గుర్తించి ఇక్కడ పెట్టాలనుకోవడానికి మన డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ టీవీ సంక్రాంతి గారికి, అలాగే ఈ క్లబ్ పెట్టాలనుకోవడానికి గుంటూరు క్లబ్ నుంచి వచ్చినటువంటి అందరూ అసిస్టెంట్ గవర్నర్, ప్రెసిడెంట్ గవర్నర్ నాకు తెలుసు, మీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, భాస్కర్కి, అలాగే మన కార్యక్రమంలో ఏదైనా సరే మన క్లబ్కి ఆర్గ్యూట్ అయినటువంటి వాడు, లీడర్ అయినటువంటి కృష్ణమూర్తి గారికి, అలాగే సెక్రటరీ రవికిరణ్ గారికి, అలాగే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి సుబ్బారావు స్క్వైర్ వాళ్ళిద్దరు చార్టెడ్ అకౌంటెంట్ కలిసి మీరు ఒకరేనా? ఒక ఆయన ఏమంటే చార్టెడ్ అకౌంటెంట్, ఒక ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కాదు, కానీ ఇంకొక ఆయన పాస్టర్గా ఉన్న ఆయన రోటరీలో తీసుకొచ్చి ఆయన దగ్గర ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కూడా అటెండ్ చేయించి ఈరోజు ఇంత క్లబ్ ఆయన మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ
వచ్చాడు. అందరూ దయచేసి ఒక్కూరికిచ్చే ఉయ్యాల ఒక్కడే మాయన్న ఉయ్యాలో ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునా గౌరమ్మ గుమ్మడి కాయప్పునా గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునా గౌరమ్మ గుమ్మడి కాయప్పునా
పాటను ప్రదర్శించినందుకు, అదేవిధంగా కోరికను మన్నించి ఈ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు వీళ్ళందరూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ బతుకమ్మల్ని మీరు నాగార్జున సాగర్ లో మొదటిసారిగా అత్యద్భుతంగా ప్రదర్శించి మా కోరికను మన్నించినందుకు కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ పోటీలను నిర్వహించిన మా సిబ్బందికి, అదే సమయంలో నాయక నేతలుగా ఉన్న పెద్దలకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, కృతజ్ఞతలు, అభినందనలు. ఆవరణలో ప్రతి సంవత్సరం ఇంతకంటే ఘనంగా మనం బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకుంటాం. ఈ సంవత్సరం కొంచెము హడావుడిగా ఏర్పాటు జరిగినాయి. ఏమన్నా ఇబ్బందులు ఉంటే మన్నించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. వచ్చే సంవత్సరం ఇంతకంటే ఘనంగా చాలా అద్భుతంగా మనం బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. మీ అందరి సహకారంతో ఉత్సవాన్ని రేపు అంతర్జాతీయ కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు పోదాం. మీరందరూ ఇచ్చిన ఈ సహకారానికి మరొక్కసారి చేతులెత్తి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ కృతజ్ఞత. పాత్ర వహించింది. మనందరికీ తెలుసు, ఒక మహిళ ముందుకు వస్తే వారి వెనుక ఒక కుటుంబం అంతా ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి బతుకమ్మ ఒక వెన్నెముకగా నిలిచింది. ఈ బతుకమ్మలే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాయి. అలాగే మనకు ఏ రాష్ట్రం ఏదైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు. మనంతా భారతీయులం, ఒకే జాతి, ఒకే మతం. ఎన్ని మతాలు ఉన్నా మనందరికీ మానవ వసుదైక కుటుంబంగా ఉండాలి. మనిషి మతంగా మనం ముందుకు సాగాలని కోరుతున్నాను. బుద్ధవనం కార్యనిర్వాహకులకి మరియు పలు శాఖల అధికారులకి మరియు ఇక్కడికి విచ్చేసిన మీ నాతోటి సోదరి సోదరులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఇప్పుడు చెట్లపైన ఉన్న పూలని ఈ బుద్ధవనం వరకు తీసుకొచ్చే దాంట్లో మీ శ్రమ అంతా కనిపిస్తుంది. పూలంటే అందమైనవి. ఇక్కడికి వచ్చిన ప్రతి బతుకమ్మ ఒక గౌరవం లాంటిది. దాన్ని ఏది మంచి ఏది చేయడానికి చెప్పడానికి అయితే లేదు. ప్రతి బతుకమ్మ ఇక్కడికి వచ్చింది అంటే అది నెంబర్ 1 అన్నట్టే. కాకపోతే ఇంకా మనం ప్రైజ్లు ఇచ్చి ఒకరినొకరిని ఎంకరేజ్ చేసుకోవడం కోసం మాత్రమే ప్రైజ్లు ఇవ్వాలంటే ఒక 5 సెలెక్ట్ చేసాము. చూద్దాము. మొదటి బహుమతి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ బతుకమ్మ. మొదటి బహుమతి స్థానిక కమలా నెహ్రూ హాస్పిటల్ కి సంబంధించిన సిబ్బంది తరపున లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు అంటే బతుకమ్మ అందరూ ఆడుతున్నారు. ఈలోపు అంబులెన్స్ వచ్చింది. ఏంటి అని ఎదురు చూస్తుంటే అంబులెన్స్ ఎందుకు తీసుకొస్తుంటే ఏమైంది అనుకుంటున్నాం. అంబులెన్స్ లో బతుకమ్మ వచ్చి మనందరికీ ఒక సరికొత్త ఆక్సిజన్, సరికొత్త నిర్వచనం బతుకమ్మ పండుగకి ఇచ్చింది. కాబట్టి వాళ్ళందరూ అందరికీ సేవలు అందిస్తూనే మళ్ళీ బతుకమ్మ పండుగ సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా వాళ్ళు ఆడపడుచులందరూ సమిష్టిగా తెరిచిన బతుకమ్మ హెల్త్ డిపార్ట్మెంట్ మనకు ప్రథమ బహుమతి పొందింది. వారికి అందరికీ మన కరతాళ ధ్వనులతో శుభాకాంక్షలు తెలియజేద్దాం. మనల్ని అనునిత్యం ఆరోగ్యంగా ఉంచుతున్న హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వారి సేవలు మనం మర్చిపోలేం. వారికి బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనంలో జరిగిన బతుకమ్మ పండుగలో ప్రథమ బహుమతి వాళ్ళు గెలుచుకున్నందుకు అందరి తరపున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన మున్సిపల్ కమిషనర్ గారు, పెద్ద ఊర తహసీల్దార్ గారు, తర్వాత స్థానిక అధికారులు వీరందరి చేతుల మీదుగా మొదటి బహుమతిని వాళ్ళు గెలుచుకుంటున్నారు. చాలా సంతోషం. నందికొండ మున్సిపాలిటీ నుండి వాళ్ళు రెండవ బహుమతిగా ఎంచుకున్నారు. ఆ బతుకమ్మ చూడటానికి కూడా చాలా నిండుగా జడతో అమ్మవారి మొగ్గము, పైన కిరీటము, కళ్ళు ఇవన్నీ కూడా నిజంగా కదిలి వచ్చిన కనుక దుర్గమ్మలా మనకు ఆ బతుకమ్మ ఉంది. అది ఆ గౌరమ్మ మన అందరినీ నిత్యం చల్లగా చూడాలని కోరుతూ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ అంటే వాళ్ళు పరిశుభ్రంగా ఉంచడం, తర్వాత మన బాధ్యతను గుర్తు చేస్తారు. అనునిత్యం మనల్ని ఇక్కడ మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున రెండో బహుమతిని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ముత్తయ్య గారు,
తహసీల్దార్ గారు, వెటర్నరీ డాక్టర్ గారు, శ్రీనివాస్ గారు, తర్వాత కమిషనర్ గారికి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా వారు మనకు మరింత ఉత్సాహంతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సేవలు అందిస్తారు. మనం అందరం కూడా మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం. చూడండి మున్సిపాలిటీ మా భాగమే. పైన బతుకమ్మ, తర్వాత మన సాంస్కృతిక జెండా ఇక్కడ కనబడుతుంది. వీటికి మనం 3వ బహుమతి సంగమేశ్వర క్లాస్ ఈతాల్ని నాగార్జున సాగర్ పల్లకిలో గౌరమ్మ. అందరికీ ధన్యవాదాలు. కరతాల గనులు సంగమేశ్వర క్లాస్ శిల్పాలకి సంబంధించిన వీళ్ళు మహిళలందరికీ మనం శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ తృతీయ బహుమతిని అందిస్తున్నారు మన స్థానిక అధికారులు. ఇక్కడ వారు తీసుకొచ్చిన బతుకమ్మ చాలా వినూత్నంగా ఉంది. ధన్యవాదాలు. 3వ బహుమతిని 4వ బహుమతి ప్రదానం చేస్తున్నాం. ఇక్కడ అధికారులు అందరూ క్లాప్స్ కొట్టాలి. కర్తాల ధ్వనులు. కవర్ లేదు అన్న 10 నోట్లే. చిన్న బతుకమ్మకి ఇవ్వండి. చిన్న బతుకమ్మ స్వరూపరాణి గారు 5వ బహుమతి. ఇక్కడ ఈ సందర్భాన్ని ఉద్దేశించి మన మున్సిపల్ కమిషనర్ గారు ఒక 2 మాటలు మాట్లాడతారు. అలాగే పెద్ద ఊర తహసీల్దార్ గారు. సమర్పించారు. సంతోషంగా మీ అందరికీ పేరు ధన్యవాదాలు. నిర్వహించారు. ఆ రుణం మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నేడు బుధవారం జరుపుకున్న బతుకమ్మ సంబరాల్లో కార్యక్రమంగా ఇచ్చేసిన సోదరులకు, ఆడపడుచులకు అందరికీ శుభాకాంక్షలు, స్వాగతాలు అన్నీ పలుకుతూ బహుమతులు తీసుకున్న వారే గొప్ప అని కాదు, అందరూ గొప్ప అని చేశారు. కానీ సంప్రదాయ పద్ధతిలో పూలను అలంకరించడంతో పాటు దానికి ఒక విలక్షణమైన గొప్పతనం ఉందని తెలియజెప్పే వాటికి మాత్రమే సర్వ్ చేయడం జరిగినది. కావున దాని వాళ్ళు తప్పుగా భావించవద్దు, అన్నిలా వేరకంగా అనుకోవద్దు అని తెలుపుతూ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ తెలుస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక్కడ అధికారులు, తర్వాత బుధవారం సిబ్బంది, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనమల రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర బతుకమ్మ పండుగను మన రాష్ట్ర అన్ని జిల్లాల్లో ఘనంగా జరుపుకోవాలనే ఒక షెడ్యూల్ ప్రకారం ఈ రోజు 23వ తారీఖు బుధవారంలో జరుపుకున్నాం. అలాగే మన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ప్రెసిడెంట్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు, అలాగే మన మేనేజింగ్ డైరెక్టర్ అల్లూరి క్రాంతి గారు, పల్లెపల్లి లక్ష్మయ్య గారు, స్పెషల్ ఆఫీసర్ బుద్ధవనం వారి ఆదేశాల మేరకు మనం ఇక్కడ అందరం సమావేశమై బుద్ధవనంలో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నాం. బతుకమ్మ తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా మనం భోజన సదుపాయం ఏర్పాటు చేశాం. దయచేసి రైట్ సైడ్ సిద్ధార్థ హోటల్ అని ఉంది. సిద్ధార్థ హోటల్ బోర్డులో మనము కాదండి, ఇక్కడేనండి, సిద్ధార్థ హోటల్. సిద్ధార్థ హోటల్లో మనకు భోజన వసతి సదుపాయం కల్పించారు నరసింహారావు గారు. ఈ ఆనందంలో ఆయన తడబడుతున్నారు. ఆయన తడబడితే మనకు వినపడదు. దయచేసి రైట్ సైడ్ సిద్ధార్థ హోటల్లో భోజన వసతి ఉంది. అందరికి టిఫిన్ సదుపాయం కూడా ఉంది భోజనం చేయని వాళ్లకు. దయచేసి మహిళలందరూ ఇక్కడికి వచ్చిన, మిగతా ఓన్లీ మహిళలే కాదు, మహిళలు ఇక్కడ వచ్చి ఆడి పాడుతున్నారంటే ప్రతి పురుషుడు విజయం వెనుక స్త్రీ ఎలా ఉంటుందో, ప్రతి స్త్రీ విజయం వెనుక, ప్రతి స్త్రీ వెనుక ఒక మగవాడు ఉంటారు. వాళ్ళిద్దరు కలిస్తేనే మనకు ఆనందం. అందుకనే అందరినీ కలిపి ఉంచేది బతుకమ్మ. కాబట్టి మరొకసారి అందరికీ పేరు పేరున్న బుధవారం సిబ్బందికి ప్రత్యేకంగా, మరియు వివిధ శాఖ వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ఇక్కడ విజయ్ హోటల్, మిగతా మన పోలీస్ అధికారులు, ఇక్కడ ప్రెస్ మిత్రులు,
వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దయచేసి భోజనాలు చేసి వెళ్ళండి. బుద్ధవనంలో బతుకమ్మ ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.